ఎంఎస్ అన్న రియాజ్ అన్న గారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇటు బోడ జనార్దన్ అన్న గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకొస్తూ ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది, మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వకుండా సంస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమన్నా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేం. ఇవాళ ఇక్కడికి డిస్మిస్ కార్మికులు వచ్చినారు, 100 మస్టర్ 150 మస్టర్ అని చెప్పి వాళ్ళకేమో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు హక్కుభుక్తంగా మన నిజాం రాజు రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను, మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులైంది. ఈ లోపలనే ఒక్క బొగ్గు గని ఇచ్చిర్రు మనకు, తాడిచెర్ల 2 ఇచ్చి ఏదో పెద్ద మనకు ఉపకారం చేసినట్టు మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారు. ఇంకా 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి. ఇవాళ మనం కొత్తగూడెంలో ఉన్నాం, మనుగూరులో ఉన్నటువంటి మైన్ 3 ఏళ్ల ఖతమవుతున్నది. దాని పక్కన మరి డిప్ సైడ్లో ఉన్నటువంటి మైన్ మనకు రావాలంటే కిషన్ రెడ్డి గారే సంతకం పెట్టాలి. మనకి ఇవాళ బయ్యారంలో ఉన్నది మైను, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. గుండాలలో ఉన్నది పెద్ద మైను, సూపర్ ఏ క్లాస్ బొగ్గున్నది, ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇల్లందులో కూడా అదే పరిస్థితి. ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్న కొత్తగూడెం కానీ, అశరావుపేట కానీ, పినపాక కానీ, భద్రాచలం కానీ, ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సింగరేణి అన్నం పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరితోని, వాళ్ళు మనకు బొగ్గు గనులు ఇవ్వకపోవడంతో సత్తుపల్లి కావచ్చు అదే పరిస్థితి ఉన్నది. సో నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను కిషన్ రెడ్డి గారిని, ఒక్కటిచ్చి మీరేం గొప్పతనం చేస్తలేరు. మిగతా 17 పెండింగ్ ఏవైతున్నాయో ఆ మైన్స్ కూడా వితౌట్ ఆక్షన్ బేషరతుగా డైరెక్ట్గా సింగరేణికి అప్పచెప్పాలి. రెండవది, తెలంగాణ రక్షణ సేన మా యొక్క విధానం ఏంటంటే సింగరేణికి వచ్చినటువంటి గన్లను ఓపెన్ కాస్ట్ కూడా సింగరేణే చేయాలి యాజమాన్యం. దాంతో ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే ఒక్కొక్క ఓసీల దాదాపు 2 నుంచి 2,500 మందికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి. అదే ఓపెన్ కాస్ట్ నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏ ఒరిస్సా నుంచో ఏ బీహార్ నుంచో తీసుకొని వచ్చుకుంటారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకొని వస్తారు. వాళ్ళకు కూడా కనీసం మానవ హక్కులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఇదే సత్తుపల్లిలో ముఖ్యమంత్రి గారి బావమరిది గారికి ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్నది. ఇప్పుడు వస్తుంటే కూడా మా కార్మికులు అడిగినారు, అక్క లోకల్ వాళ్ళకి జాబ్లు ఇస్తలేరు, ఒక 50 మంది కన్నా ఇయ్యమనండి అని అడిగినారు. అడుక్కోవాలన్నా మనము? కాంట్రాక్ట్ ఇచ్చి ఉల్టా మేము అడుక్కునే పరిస్థితి వస్తున్నది. ఇందుకే చెప్తా ఉన్నాం, పాలసీ నిర్ణయం జరగాలి, ఓపెన్ కాస్ట్ ప్రభుత్వం మన సింగరేణే చేసుకోవాలి. ఇవాళ తాడిచెర్ల 2 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కూడా పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంటు ఏఎంఆర్ అనే సంస్థకు తాడిచెర్ల 1 బొగ్గు బ్లాక్ ఇచ్చింది. తాడిచెర్ల 2 మాత్రం సింగరేణియే టేకప్ చేయాలి.
MDO మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే కంప్లీట్గా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తారు మైన్ మొత్తం. తాడిచెర్ల 1 అట్లనే ఇచ్చిండ్రు. ఇవ్వడం వల్ల ఏమైంది, సింగరేణికి ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు, ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా ఉద్యోగం రాలేదు. ఆ సామ్రాజ్యం వేరే ఉంటుంది, ప్రైవేట్ వాడిది ఉంటుంది. అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. ఆనాడు దొడ్డిదారులు ఇచ్చిరు, జెన్కోకి ఇచ్చి జెన్కో నుండి ఏఎంఆర్కి ఇచ్చిండ్రు. సో దానికి సంబంధించి మన కంట్రోల్ ఉండదు. ఇవాళ తాడిచెర్ల 2 ఎట్టి పరిస్థితులలో ఏఎంఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు ఇవ్వడానికి లేదు. సింగరేణి కంట్రోల్లోనే ఉండాలి, సింగరేణి డెవలప్ చేయాలనేది మా డిమాండ్. ఈ విధంగా సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, కాపాడుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఒక పక్క సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ఇంకొక పక్క సింగరేణి కార్మికులు 62,000 మంది తెలంగాణ రాకముందు సింగరేణిలో కార్మికులు ఉండే. ఇవాళ సంఖ్య 38,000. 2,000 ఆఫీసర్లు, 38,000 కార్మికులు. 62,000 నుండి 38,000కు పడిపోయింది. అది కూడా ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మేమందరం ఆఫీసర్లు ఎంటబడి కోర్టులలో కేసులు కాకుండా ఎవరు అప్లై చేస్తే వాళ్లకు ఖచ్చితంగా అన్ఫిట్ చేయాలి. వాళ్ళ పిల్లకి ఇచ్చుకుంటాడా, పిల్లగానికి ఇచ్చుకుంటాడా, అల్లునికి ఇచ్చుకుంటాడా, పక్కింటి ఆయనకి ఇచ్చుకుంటాడా, మాకు అవసరం లేదు. సింగరేణి గని కార్మికుడు జీవితాంతం బాయిలకు దిగి బొక్కల వంకర పోయి నడుము వంగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలి అని చెప్పి మేము ఆనాడు చాలా లిబరల్గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పాలసీ చేసినాం. ఇవాళ అదంతా బొడగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేవలం డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళని అన్ఫిట్ చేయాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి నెలలో 2 సార్లు అన్ఫిట్ చేయాలి, మెడికల్ బోర్డు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ మామూలుగా చేయడం లేదు. ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి 2,000 అప్లికేషన్లు. అవి క్లియర్ కావాలంటే మంత్లీ 2 టైమ్స్ మెడికల్ బోర్డు పెట్టాలి. అవి క్లియర్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి పెట్టినా కూడా నడుస్తుంది. కానీ మీరు స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారా, సింగరేణి నుంచి పత్రికా ప్రకటన ఇస్తారా, మాకు సంబంధం లేదు. మీరు క్లియర్గా చెప్పాలి. మీ అనుబంధ సంఘాలతోని లీకులు చేయించడం, మెడికల్ బోర్డు పెడుతున్నాం 15వ తారీఖు నాడు అంటే కుదరదు. మీకు మేము లాస్ట్ మంత్ 28 నెల రోజులు టైం ఇచ్చినాం ప్రభుత్వానికి. వచ్చే 20వ తారీఖు లోపల సింగరేణి నుండా ప్రభుత్వం నుండా విస్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా నేను నిరవధిక నిరాహార దీక్ష రామగుండం ఏరియాలో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి గని కార్మికుల యొక్క హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా పనంగా పెట్టి పోరాటం చేస్తామని చెప్తున్నాం. చెప్పడమే కాదు, చేసి చూపిస్తాం కూడా. ఇంకొక మాట, 3,000 మంది అలియాస్ నేమ్స్తో ఇబ్బంది పడే కార్మికులు ఉంటారు. తండ్రికో పేరు ఉంటుంది, కొడుకు జాబ్ ఎక్కుతాడు, ఈ జాబ్ కానటువంటి పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పోదాము అనుకుంటే మీ పేరు లేదు కదా మ్యాచింగ్ అని కొత్త ఉద్యోగం ఇయ్యనటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా విజిలెన్స్ కేసులు పెట్టి ఒక 150 మందిని వేధిస్తూ ఉన్నారు. కామెడీ ఏంటంటే 10వ తరగతి లేదంటూ. సింగరేణికి చదువుకి ఏం సంబంధమో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ మనం సింగరేణి మొదలు స్టార్ట్ అయినప్పుడు రన్నింగ్ పెట్టి తీసుకున్నారు జాబ్స్. అప్పుడు చదువుకు అవసరం లేదు, ఫిజికల్ ఫిట్నెస్తో సంబంధం ఉంటుంది సింగరేణిలో. అవన్నీ కూడా పక్కకు పెట్టి కేవలం డబ్బులు దండుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. అలియాస్ పేర్ల సమస్య కూడా తీర్చాలి. డిస్మిస్ కార్మికులకు సంబంధించి వారికి 1 టైం సెటిల్మెంట్ కింద మళ్ళొకసారి జాబ్ ఇచ్చి అవకాశం ఇవ్వండి. ఈసారి కండిషన్స్ లిబరల్గా పెట్టండి. వారిని అందరినీ కూడా జాబ్లోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇక్కడ కొత్తగూడెంలో సాంబశివరావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. ఆయన అధికారం పంచుకుంటాడు, కానీ కార్మికులకు మెడికల్ బోర్డు పెట్టకుండా అన్యాయం జరిగితే మాట్లాడరు. కార్మికులకు ఏదైతే వాగ్దానం చేసిండ్రో సొంత ఇంటి కళ, దాని గురించి ఒక్క అడుగు ముందుకు పడపోయినా సాంబశివరావు గారు మాట్లాడరు. 25 లేబర్ కోడ్లు